నమస్కారం. 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 ఓకే. అందరూ యాక్టివ్‌గా ఉన్నారా? స్వతహాగానే నేను టీచర్‌ని. నా గురించి ఏం చెప్పారో నేనైతే వినలేదు గానీ, దాదాపుగా ఒక 1 ½ డికేడ్, ఒక 15 సంవత్సరాల నుంచి నేను ఏదైతే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యం పొందినటువంటి ఐఐటీ జేఈఈ ఎగ్జామ్‌కి, గేట్ ఎగ్జామ్‌కి, అలాగే యూపీఎస్సీ ఎగ్జామ్‌కి ఒక టీచర్‌గా నేను వర్క్ చేశాను. ఈ వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో 15 సంవత్సరాల జర్నీలో కేవలం వృత్తిపరంగా నేను ఒక టీచర్‌గా అవ్వలేదు గానీ, చాలా ప్యాషన్‌తో నా జీవితంలో మార్పు తీసుకొచ్చిన వాళ్ళు టీచర్లే అని గుర్తుపెట్టుకొని నేను టీచర్ అయ్యాను. అంటే ఒక 15 సంవత్సరాల ముందు నా జీవితంలో ఎక్కువగా మార్పు తీసుకొచ్చింది ఎవరు? అసలు నేను ఐఐటీ దాకా వెళ్ళడానికి కారణం ఎవరు? అని ఒక రౌండ్ వెనక్కి ఆలోచించుకుంటే, మా పేరెంట్స్ కన్నా కూడా కృషి ఎక్కువ నాకెవరైతే టీచ్ చేశారో ఆ టీచర్స్‌దే కనబడింది నాకు. ఎప్పుడైతే నేను దాన్ని అర్థం చేసుకున్నానో అదే రోజు నేను డిసైడ్ అయిపోయాను. చాలా పెద్ద కంపెనీల్లో మంచి జాబ్స్ వచ్చినా కానీ వాటిలన్నింటినీ పక్కన పెట్టి ఖచ్చితంగా నేను టీచర్ అవ్వాలనే టీచర్ అయ్యాను. దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో సుమారుగా ఒక 30,000 మంది పైగా స్టూడెంట్స్‌కి టీచ్ చేసి ఒక 15 ఏళ్ల జర్నీలో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఆల్మోస్ట్ ప్రతి చోట చూసింది ఏంటంటే, స్టూడెంట్స్ ఇంటర్నల్‌గా డెవలప్ అవ్వట్లేదు. కేవలం వాళ్ళకి బుక్స్‌లో ఉన్న నాలెడ్జ్ రావడం కానీ, అది కూడా సరిగ్గా రాదు కొన్నిసార్లు. ఇంటర్నల్‌గా డెవలప్ అవునటువంటి ఒక స్టూడెంట్‌కి ఎన్ని మంచి మార్కులు వచ్చినా కానీ, లేకపోతే ఎన్ని ఎగ్జామ్స్‌లో క్వాలిఫై అయినా కానీ, పెళ్ళాం తిట్టిందనో, మొగుడు తిట్టాడనో, పెళ్ళైన 2 నెలలకే డైవర్స్ తీసుకోవడం, లేకపోతే మేనేజర్ తిట్టాడనో, ఎవరో ఏదో అన్నారనో, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడము, ఇలాంటివన్నీ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇన్నర్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ప్రాపర్‌గా జరగకుండానే ఏదైతే మనం ఎడ్యుకేషన్ అని పిలుచుకుంటున్నామో ప్రెజెంట్ జనరేషన్‌లో, ఆ ఎడ్యుకేషన్‌ని తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దడమే ప్రధాన కారణమని నేను అర్థం చేసుకున్నాను. సో, ఒక టీచర్‌గా ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత, సరే దీనికి రెమెడీ ఎక్కడుంది? ఉండాలి కదా మరి. ప్రాబ్లమ్ ఉన్న చోట సొల్యూషన్ ఎతకాలి కదా. సొల్యూషన్ ఎతకపోతే నేను టీచర్ అవుతాను. సరే, ఒక ప్రాబ్లమ్‌ని స్కిప్ చేస్తే మీరు ఊరుకుంటారా? మీరు ఈరోజు క్వశ్చన్ అడిగారు, నేను ఆన్సర్ చేయలేదు. నేనేం చేయాలి? ఇంకోసారి మీరు క్వశ్చన్ అడగకూడదని చెప్పాలా? లేకపోతే ఆ క్వశ్చన్‌కి ఆన్సర్ ఎతకాలా? క్వశ్చన్ కోసం ఆన్సర్ ఎతికే వాడే నిజమైన టీచర్. క్వశ్చన్ అడిగే విధానాన్ని ఎంకరేజ్ చేయగలిగే వాడే నిజమైన టీచర్. మీరు అడగాలి, నేను చెప్పాలి, కొన్ని రోజుల తర్వాత మీరే చెప్పగలిగే పొజిషన్‌కి వెళ్ళగలగాలి, వెతుకుతూ. అర్థమైందా? సో, అలా వెతుకుతున్న క్రమంలో నాకు అర్థమైంది ఏంటంటే, చాలా ఫండమెంటల్ లెవెల్‌లో ప్రాబ్లం ఏంటంటే, మనం అసలు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనే పదాన్నే మనం మర్చిపోయాం దాదాపు. అసలు స్కిల్ అంటే ఏంటో తెలీదు. కేవలం ఎడ్యుకేషన్ అంటే ఒక 4 సబ్జెక్టులు, 9 సబ్జెక్టులు, 10 ఎగ్జామ్స్, ప్రతి నెల ఒక ఎగ్జాము, ప్రతి వారం ఒక ఎగ్జాము, లేకపోతే 3 మంత్స్‌కి ఒక ఎగ్జాము, ఇయర్‌కి ఒక ఎగ్జాము, ఇదే పెట్టుకోవడం. మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్, మేరీ హ్యాడ్ ఎ లిటిల్ ల్యాంబ్ అని చెప్పి 10 సార్లు రైమ్స్ పాడుకోవడము. ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ రైమ్స్ పాడుకుంటే ఏదో జరిగిందని ఇంట్లో తల్లిదండ్రులు సంబరపడిపోవడము. సో, అంటే వీటిలన్నీ ఫైనల్‌గా ఒక్క ప్రాబ్లం ఏమవుతుందంటే, పిల్లవాడికి అసలు ఆలోచించే అవకాశాన్ని మనం కల్పించట్లేదేమో అని నాకు అనిపించింది. సరే, పిల్లవాడు ఆలోచించే అవకాశం కల్పించినా, వాళ్ళకి క్యూరియాసిటీ డెవలప్ చేసినా, దాన్ని సరైన వేలో పెట్టలేకపోవడం సెకండ్ ప్రాబ్లం. వీటిలన్నిటికీ సొల్యూషనే గురుకుల వ్యవస్థ. నాకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నేను చేసిన మొత్తం రీసెర్చ్ మొత్తం మీకు చెప్పలేను కానీ, ప్రాబ్లం ఏంటో చెప్పా. ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటున్నారా? విద్యా వ్యవస్థలో ప్రాబ్లం ఉందని మీరు ఇక్కడ చాలామంది ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. మీరందరూ చెప్పాలి. 3 జనరేషన్లు చూసినటువంటి 3, 4, 5 మా గురువు గారు ఉన్నారు. ఓకే, 4ఏనా? ఓకే, మీరు చెప్పాలి. అసలు ఈ విద్యా వ్యవస్థలో ప్రాబ్లం ఉందని మీరు అనుకుంటున్నారా? చెప్పాలి. అసలు సౌండే లేదు. నేను టీచర్ని, నేను స్పీకర్ని కాదు. ఉందా లేదా? ఉంది. బ్రహ్మాండం చెప్పచ్చు. కరెక్ట్. సో, మీరు చెప్పండి, ఒక ప్రాబ్లం చెప్పండి. విద్యా వ్యవస్థలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి? సొంతగా ఆలోచించడం చంపేస్తున్నారు. వెరీ గుడ్. అంటే వాళ్ళు ఇంకా సొంత నిర్ణయం తీసుకోవడం లేదు, ఎప్పుడు డిపెండెంట్ మైండే అవ్వడం, స్వయం సమృద్ధి లేదని. వెరీ గుడ్. సో, చాలా బాగా చెప్పారు. స్ట్రైట్ ఆన్సర్. మనం క్రియేట్ చేసుకున్న విద్యా వ్యవస్థ మనం ఇప్పుడు ఫాలో అవుతున్న విద్యా వ్యవస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే,
ఎవరికో పని చేయడం కోసం మన పిల్లల్ని తయారు చేసుకోవడం, అది ఏ కారణం చేతనే. దీన్ని మార్చాలి అంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ రావాలి. స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అంటే నైపుణ్యం పెంపొందించగలగాలి. మరి మన స్టూడెంట్స్లో ఉన్న నైపుణ్యం ఏంటో ఎవరు గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు? నైపుణ్యం అంటే ఏదో ఓ రోజు క్లాస్లో కూర్చోబెట్టి చెప్పేది కానే కాదు. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ అంటే సర్వ వ్యవస్థల యందు వాళ్ళకు ఒక నాలెడ్జ్ రావడం అనేది హోలిస్టిక్ ఎడ్యుకేషన్. అది ఎప్పుడు పాసిబుల్? గురువు ఆధీనంలో శిష్యుడు ఉన్నప్పుడే అది పాసిబుల్. అందుకే మనకు గురుకుల వ్యవస్థ అనేది చాలా 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 ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మనం చూస్తున్న ఏదైతే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉందో, నేను పేరు పెట్టి చెప్పాలనుకోవట్లేదు, అందరికీ కనెక్ట్ అవ్వాలి కాబట్టి చెప్తున్నాను. ఏదైతే విద్యా వ్యవస్థ మనకైతే ఎప్పుడుందో ఆ విద్యా వ్యవస్థ మన పూర్వీకులది కాదు, మన ఋషులది కాదు. నిజం చెప్పాలంటే ఈ వ్యవస్థ మొత్తం ఒకళ్ళకి పనివాళ్ళు లేక పనివాళ్ళ కోసం పెట్టుకున్నటువంటి ఒక వ్యవస్థ. దట్స్ ఇట్. ఇదంతా ఎవరో చెప్తే వినొచ్చు, లేకపోతే ఎవరో ఇప్పుడు మన మైథిలి గారు చెప్పారు, చాలామంది చెప్పారు. బట్ నాకు అర్థమైంది ఏంటంటే నా ఓన్ రీసెర్చ్తో చాలామంది అడుగుతారా ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటేలే, ప్రాక్టికల్గా ఏముండదని చెప్పి. నేను వెళ్ళాక మరి ఎన్ఐటీకి వెళ్ళాను, ఐఐటీకి వెళ్ళాను, ఐఐఎస్సికి వెళ్ళాను, ఇవి మామూలుగానే చదివి వెళ్ళాను కదా. సో ఎప్పుడైతే మనం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయమో కేవలం ప్రోగ్రామ్డ్ కిట్స్ని మాత్రమే డెవలప్ చేస్తాం. ప్రోగ్రామ్డ్ కిట్స్ అంటే ఇలా అయితే ఇంతే ఉంటుంది. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. ఏ ఫర్ యాపిల్ ఒకటే ఉంది? ఏ ఫర్ యాపిల్ ఒకటే ఉందా? లేదు కదా. ఉన్నవన్నీ చూపించాలి కదా పిల్లలకి కదా. అప్పుడు కదా వాడికి క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది. క్యూరియాసిటీ డెవలప్ అయిన తర్వాత గురువు గైడ్ చేయగలిగితే పిల్లవాడు ఏమనుకున్నాడో వాడి యొక్క టార్గెట్కి వాడు రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్. సో అదే గురుకుల వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. గురువు దగ్గర ఉండేది ఒకే కులం, అదే గురుకులం అంటే నైపుణ్య కులం. సో అంత గొప్ప వ్యవస్థని మనం మర్చిపోయాము. మళ్ళీ అది తిరిగి భారతదేశానికి చాలామంది పరిచయం చేయాలనుకుంటున్నారు. కానీ చాలామంది వాళ్ళ యొక్క ప్రయత్నాలకి వేరు వేరు రూపాన వాళ్ళకి హడ్డల్స్ రావచ్చు. సో ఇందులో ఒక టీచర్గా నా బాధ్యత నెరవేరుస్తూ, అలాగే స్వప్న గారు లాంటి వాళ్ళు కానీ, రమేష్ గారు లాంటి వారు కానీ ఎవరైనా ముందుకు వచ్చి ఇది మనకు పరిచయం చేస్తున్నప్పుడు కనీసం మన పార్టిసిపేషన్ దాంట్లో ఉన్నా లేకపోయినా కానీ మన వంతు బాధ్యతగా మనం ఏ రకంగా దానికి హెల్ప్ చేయగలమో చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఈ రెండు. అండ్ లాస్ట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. న్యాచురల్గా ఒక టీచర్గా చెప్తున్నాను. మనం ఏం చెప్పినా కానీ పిల్లలకి దాని వెనక ఉన్నటువంటి అర్థాన్ని కూడా చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మనం నిజంగా పిల్లల్ని స్పిరిచువల్ వైపుగా, అంటే స్పిరిచువాలిటీ, ధర్మం ఏదైనా కానీ దాని వైపుగా నడిపించగలుగుతాం. మనం అర్థం చెప్పకుండా, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఇక్కడ ఉండే ఆచార్యులకైనా ఎవరికైనా కానీ, ఇంక్లూడింగ్ నాకు కూడా. ఓకే, అర్థం చెప్పకుండా ఏదైనా కానీ మనం చెప్పితే వాళ్ళకి అది వాళ్ళు తిరిగి మనకి రైమ్స్ రూపంలో చెప్పచ్చు, కానీ దాని ద్వారా వచ్చే బెనిఫిట్ని వాళ్ళు పొందలేరు. కాబట్టి సో ఇది ఒక చిన్న సలహా అంతే. నేనే మా గురువు గారిని చాలా అడిగాను. మామూలుగా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నా దగ్గర నుంచి అవుట్ గోయింగ్ ఎక్కువ ఉంటుంది. అవుట్ గోయింగ్ అంటే నేను చెప్పేది ఎక్కువ ఉంటుంది క్లాసుల్లో. ఇక్కడికి వచ్చాక నాకు ఇన్కమింగ్ ఎక్కువ ఉంది. నేను ఎక్కువ నేర్చుకున్నాను యాక్చువల్లీ. సో రాకముందు స్వతహాగానే నేను తెలుగు మీడియం విద్యార్థిని. నేను చాలా హ్యాపీగా చెప్పుకుంటాను నేను తెలుగు మీడియంలో చదివానని. నాకేమీ మొహమాటం ఏమీ లేదు. కానీ మాట్లాడుతూ న్యాచురల్గా ఇంగ్లీష్ మధ్యలో రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయాలంటే ఇంగ్లీష్ పదాలు తక్కువ ఉండి తెలుగు పదాలు ఎక్కువ ఉండేలాగా నాకే అనిపిస్తుంది మాట్లాడాలని. సో డీకాలనైజేషన్ ప్రాసెస్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సో ఇది కొంచెం ఇంకా బాగా యాక్సిలరేట్ అవ్వాలి అంటే మనకి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి చెప్పే ప్రతి విషయంలో దాని యొక్క అర్థాన్ని కూడా చెప్పాలని నేను ప్రతి ఒక్క గురువుని కోరుకుంటున్నాను ఇక్కడ. అలాగే మనకి ఛత్రపతి శివాజీ గారు ఎంత ఇంపార్టెంటో నాకు తెలిసి, ఎంతమందికి ఇక్కడ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దాదాపుగా అంతరించిపోతున్న ఎప్పుడైతే హిందువుల యొక్క మనోధైర్యం అంతరించిపోతున్నటువంటి టైంలో ఛత్రపతి శివాజీ గారు అప్పుడు ఒక ఆశాకిరణం లాగా బయటకు వచ్చారు. నిజం చెప్పాలంటే ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కాదు, ఏ జనరేషన్లో అయినా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మంచి క్యారెక్టర్. అదేవిధంగా మనం మర్చిపోకూడనటువంటి ఒక క్యారెక్టర్ చాణక్యుడు. మనం ఛత్రపతి శివాజీ గారి గురించి గంట మాట్లాడుకుంటే
అదే రకంగా అట్లీస్ట్ చాణక్యుడి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఒక రాజు ఎలా ఉండాలి, ఒక శిష్యుడు ఎలా ఉండాలి, అసలు ఈ దేశం ఎలా ఉండాలి, అన్నిటినీ ఆ పెద్ద ఆయన ఎప్పుడో రాసే పెట్టించారు. సో అన్ని రకాల విద్యల్లో అన్నీ తెలుసుకుంటూ ప్రతిదానికి గూఢార్థాన్ని వెతుకుతూ గురువు ఆధీనంలో నైపుణ్యం మీద మీరు శిక్షణ పొందాలని కోరుకుంటూ దానికి తగినటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి రమేష్ గారికి, స్వప్న గారికి సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ అభినందనలు చెప్పుకుంటూ చెయ్యాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.